ఆహా! ఈ అందమైనటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడాను సంతోషంగా, ఆనందంగా జీవించాలి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుల్లో మనం చూసినట్లయితేనండి, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు, ఇంకా చెప్పాలంటే బ్రతకటానికి ఇష్టం లేకపోయినా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు. ఇదే ఈనాటి ప్రపంచంలో అందరూ చెప్పుకునేటువంటి విషయం. అయితే నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చిన తర్వాత, ఆ కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని అద్భుతంగా మారుస్తూ ఉన్నాడు. అరణ్యంలో నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను, అదేంటంటే త్రోవను కలిగిస్తాను అన్నాడు. ఐ విల్ మేక్ ఎ వే ఇన్ ద డిజర్ట్. ఒకవేళ దిగులుతో ఉన్నారా, చింతలో ఉన్నారా, బాధలలో ఉన్నారా, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలతో జీవితం కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? అయితే ఎడారిలో త్రోవను కలుగు చేసేటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ జీవితంలో చేసే అద్భుతాలు నేను చెప్పే వాటికంటే మీరు అనుభవించి చెప్పేటువంటి ఆ అద్భుతమైనటువంటి సాక్ష్యాలే ఈ రోజున ప్రపంచంలో అనేక మందికి మీ జీవితం ఆదర్శంగా ఉంటుంది. బాధలు, కన్నీళ్ళు అనేటువంటి ఈ ప్రపంచంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు మీకు మరొక ప్రపంచాన్ని చూపిస్తాడు. ఆ ప్రపంచంలోనికి మనం అడుగు పెట్టాలంటే ఒక కొత్త జీవితాన్ని మనం ఆహ్వానించాలి. యేసుని ఆహ్వానించిన ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితం, వారి కుటుంబం అద్భుతాలతో, ఆశ్చర్యకార్యాలతో, ఈ లోకంలో ఆనందంతో, ఆశీర్వాదాలతో తొలతూగుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితం మాటలకు పరిమితం కాదు, కానీ నిజ జీవితానికి పరిమితమైంది. మరి ఇలాంటి జీవితాన్ని మీరు అన్వేషిస్తున్నారా? అలా అయితే నేను చెప్పే యేసుక్రీస్తును మీ జీవితంలోనికి ఆహ్వానించండి. ఆహ్వానిస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలు మీరే సాక్ష్యంగా చెప్తారు. అరణ్యంలో నేను త్రోవను కలుగు చేస్తాను. God will do miracles in your life, my dear brother and sisters. Thank you.